ఐపీఎల్ రికార్డులలో ఏ రికార్డు చూసినా అందులో విరాట్ కోహ్లీ పేరు ఉండాల్సిందే. కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో 19.1 ఓవర్లలో విజయం సాధించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ అత్యధికంగా 9 సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇన్ని సెంచరీలు చేసిన బ్యాటర్ మరొక్కరు లేడు. ఇక 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ 2016 వరకు ఒక్క సెంచరీ కూడా చేయలేదు. తర్వాత 2016లో ఏకంగా 4 సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 2019లో 1, 2023లో 2, 2024లో 1 చేశాడు. ఆ తర్వాత 2024 తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తో మళ్ళీ ఈ ఏడాది మరో సెంచరీ చేసి మొత్తం 9 సెంచరీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలించినట్టయితే విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో టాప్ లో ఉన్నాడు. కోహ్లీ ఈ 9 సెంచరీలను ఆర్సీబీ తరపున చేయడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున జోస్ బట్లర్ 7 సెంచరీలు, కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన క్రిస్ గేల్ 6 సెంచరీలు, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో తరపున కేఎల్ రాహుల్ 6 సెంచరీలు, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరపున సంజు శాంసన్ 5 సెంచరీలు, కేకేఆర్, గుజరాత్ తరపున శుభ్మన్ గిల్ 4 సెంచరీలు, ఢిల్లీ సన్ రైజర్స్ తరపున ఆడిన డేవిడ్ వార్నర్ 4 సెంచరీలు, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తరపున అలాగే సిఎస్కే తరపున ఆడిన షేన్ వాట్సన్ 4 శతకాలతో ఈ లిస్ట్ లో ఉన్నారు.